పై ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మాటలను ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. మావిగంతో జగన్ కామెడీ పీస్ లా మిగిలిపోతారని విమర్శించారు. వైఎస్ఆర్ మరణం వెనుక చంద్రబాబు ఉన్నారనడం సిగ్గుచేటన్నారు. లోకేష్ ను చూసి జగన్ చాలా నేర్చుకోవాలి, మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఒక శాంతి కాముడు అంతేకాకుండా ఒక ప్రవచనాలు చేసే వ్యక్తి లాంటి అవతారం ఎత్తిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాం. చాలా ఆశ్చర్యం, అసహాయం, అన్నిటికన్నా ముఖ్యంగా వెటకారంగా ఆ ప్రెస్ మీట్ ఉంది. నిజంగా ఆయన మాట్లాడిన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలకి కేంద్ర బిందువుగా చెప్తూ ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దానిలో ముఖ్యంగా వారి కుటుంబంలోని వ్యక్తులందరూ చనిపోవడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని వారు చేసిన వ్యాఖ్య వాళ్ళ రాష్ట్రం అంతా చాలా అసహించుకుంటున్నారు. ముఖ్యంగా రాజారెడ్డి గారి జీవితం ఇవాళ పులివెందుల్లోనే కాదు, కడపలో కూడా వారి జీవితం, వారి యొక్క చరిత్ర తెలియనిది అందరికీ తెలిసిన విషయమే. దానిలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో ఒక 300 కుటుంబాలని నిరాశ్రయులు ఒకే రోజులో చేసిన చరిత్ర రాజారెడ్డి గారిది. ఫ్యాక్షన్ మనస్తత్వం, ఫ్యాక్షన్ హత్యలు, ఎన్నో హత్యలు చేసిన చరిత్ర రాజారెడ్డి గారిది. మరి అదే రాజారెడ్డి గారి హత్యా కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ప్రథమ ముద్దాయి అనుకున్న వ్యక్తి మరి